బేతాళుడు చెప్పిన పులిని బ్రతికించిన బ్రాహ్మణ యువకుల కథ. విక్రమాదిత్యుడు మరలా చెట్టుపైకి పోయి బేతాళును పట్టి బంధించి తీసుకొని వచ్చుచుండగా ఈ కథ చెప్పెను. ధర్మవరమను గ్రామంలో విష్ణు శర్మ అను ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతనికి 4 పుత్రులు ఉండిరి. వారు యుక్త వయస్కులై అంతటా దేశాటనమునకు పోయిరి. అట్లు వెళ్ళిన ఆ బ్రాహ్మణ యువకులు ఒక యోగీశ్వరుని దర్శించి భక్తి శ్రద్ధలతో సేవలు చేసిరి. వారి సేవలకు మెచ్చి ఆ యోగీంద్రుడు మృత సంజీవిని మొదలగు మంత్రములు ఉపదేశించెను. కొన్ని దినములైన తరువాత వారు యోగీశ్వరుని వద్ద సెలవు తీసుకుని స్వస్థలమునకు బయలుదేరిరి. దారిలో వారికి చచ్చిపడి ఉన్న ఒక పులి కనబడినది. దాని శరీరము శిథిలమై అస్థిమాత్రాన శిష్టముగా పడి ఉన్నది. వారిలో ఒకడు దగ్గరకు పోయి దాని ఎముకలన్నిటినీ సరిచేసెను. 2వ వాడు దానికి నరములు కల్పించెను. 3వ వాడు చర్మము రక్తము మొదలగున వానిని కల్పించెను. 4వ వాడు మృత సంజీవుని మంత్రమును పఠించగా తక్షణమే ఆ పులికి ప్రాణం కలిగి పైకి లేచి నిలబడినది. అది భరించలేనంత ఆకలి కలిగి ఆ 4 బ్రాహ్మణ యువకులపై పడి చంపి భక్షించినది. ఈ దోషం ఎవరికి చెందును అని బేతాళుడు ప్రశ్నించగా, తాము బ్రతికింపబోచున్నది దుష్ట మృగము అని తెలిసి ఉండియు దానిని బ్రతికించిన వారికే ఆ దోషము చెందునని విక్రమాదిత్యుడు చెప్పెను. విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.